వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8లో ఎక్సర్సైజ్ 8.3 కన్నా ముందు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం కదా. అందులో లాస్ట్ వీడియోలో 14th వరకు కంప్లీట్ అయినాయి. ఈరోజు వీడియోలో 15th అండ్ 16th కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో 8.3 ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాం. 15th ప్రాబ్లం ఒకసారి చూస్తే 1997లో ఒక నగర జనాభా 20,000. ఆ నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయినా 2000 సంవత్సరం చివరి జనాభాను కనుగొనండి అన్నారు. ఇది రెండు మెథడ్స్లో చేయొచ్చు. ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు, లేదంటే వేరే మెథడ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ చేద్దాం. ఇక్కడ మనకి 1997లో నగర జనాభా ఎంత అన్నారు? 20,000 అన్నారు. సో సంవత్సరానికి ఒకసారి ఎంత శాతం పెరుగుతుంది అన్నారు? 5% పెరుగుతుంది. సో 2000 సంవత్సరం చివరి నాటికి జనాభాను కనుగొనమన్నారు కాబట్టి ఫస్ట్ మనకి 1998లో నగర జనాభా ఈక్వల్ టు ఎంత శాతం? ఒక సంవత్సరానికి ఎంత అన్నారు? 5% కదా, 5% పెరుగుతుంది అన్నారు. సో 5/100 ఇంటూ 20,000. సో ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 5 into 200 అంటే 1000 అయింది. అంటే ఒక సంవత్సరానికి, అంటే 1997 నుంచి 98లో పెరిగిన జనాభా ఎంత? 1000 మంది. నెక్స్ట్ ఇది మొదటి సంవత్సరం. మొదటి సంవత్సరం 1999లో నగర జనాభా ఈక్వల్ టు, సో ఎంత అవుతుంది మనకి? ఈ 20,000కి 1000 అనేది యాడ్ చేస్తాం. 5/100 ఇంటూ 21,000 అవుతుంది. ఎందుకని 1000 మంది పెరిగారు కదా. ముందు 97లో 20,000 మంది ఉంటే 98లో 1000 మంది పెరిగారు. సో 99లో ఏమవుతుంది? 1000 మంది పెరిగారు కాబట్టి 21,000 అవుతుంది. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఆన్సర్ ఎంతంటే 21 into 5 అంటే 1050, అంటే 1050 మంది పెరిగారు. ఇది రెండవ సంవత్సరం. నెక్స్ట్ 2000లో నగర జనాభా ఈక్వల్ టు, మనము ఇది యాడ్ చేయాలి ఫస్ట్. దేనికి? 21,000కి 1050 అనేది యాడ్ చేసిన తర్వాత అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం పెరుగుదల శాతం అనేది కడతాం. 21,000 ప్లస్ 1050 యాడ్ చేస్తే ఎంత మనకి? 22,050 వస్తుంది. దీనికి మనం 5% ఇంట్రెస్ట్ కడతాం. పెరుగుదల శాతం 5% పెరుగుదల ఈక్వల్ టు 5/100 ఇంటూ 22,050. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 5 అనేది ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. సో దీంతో 2205ని మనం 2తో డివిజన్ చేస్తే 2 1 జర్ 2, 0, మళ్ళీ 2 దించుకుంటాం. 2 1 జర్ 2, మళ్ళీ 0 దించుకుంటే ఇక్కడ 0 పెట్టుకుంటాం. 0 పెట్టుకుంటే 5 దించుకుంటాం. 0 2 జర్ 0 కదా, మైనస్ చేస్తే 0, మళ్ళీ 5 దించుకుంటే 2 2 జర్ 5, 2 2 జర్ 4, మైనస్ చేస్తే 1 ఉంది. 0.5 పెట్టుకుంటే 5 2 జర్ 10. సో ఎంత వచ్చింది మనకి? 1102.5 వచ్చింది. ఇది 2000 సంవత్సరంలో వచ్చిన జనాభా. ఎంతమంది పెరిగారు? 1102.5 మంది జనాభా పెరిగారు. సో ఇప్పుడు మొత్తం 2000 సంవత్సరం చివరికి జనాభా అడిగారు. జనాభా మొత్తం అంటే ఇవి యాడ్ చేయాలి మనకి. ఇప్పుడు వరకు వచ్చినవి యాడ్ చేయాలి. సో ఎంత? దీనికి ఇది యాడ్ చేస్తాం మనం. 22,050 ప్లస్ 1102.5.
ఇది యాడ్ చేసామంటే మనకి ఎంత వస్తుంది? 22,050 ప్లస్ 1100 2.5 యాడ్ చేస్తే 0.25 0 + 1 అంటే 1 2 + 1 అంటే 3 2. సో ఎంత వచ్చింది మనకి? 23,152.5. 2000 సంవత్సరం చివరికి జనాభా ఎంత? 23,152.5 వచ్చింది. సో ఇది మనకి ఓవరాల్గా సంవత్సరానికి వచ్చి కట్టింది. మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా ఏ ఫార్ములా వస్తుంది? సంవత్సరానికి చక్రవడ్డీ ప్రకారం ఫార్ములాని అప్లై చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సెకండ్ మెథడ్ చూస్తే మనకి ఫార్ములా ఏంటి? A = P × 1 + R/100 హోల్ పవర్ n. సో మనకి ఇక్కడ P అంటే తెలుసు 20,000, R అంటే 5%, n = 3 years కదా. ఎందుకని 97 నుంచి 98కి 1 సంవత్సరం, 98 నుంచి 99కి 2, 99 నుంచి 2000కి 3 సంవత్సరాలు కదా. సో అందుకని n = 3 years. సో ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే 20,000 × 1 + 5/100 హోల్ క్యూబ్. సో దీని సింప్లిఫై, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. అంటే 20,000 ఇంటూ ఇది ఎల్సిఎం కడితే మనకి ఎంత? 21/20 హోల్ క్యూబ్ వస్తుంది. దట్ ఇంప్లైస్ 20,000 ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ 0 ఈ 0 ఈ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతాయి. ఈ 2 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 మళ్ళీ ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మొత్తం మనకి 5 × 21 × 21 × 21/2 కాబట్టి అది ఆన్సర్ ఎంత వస్తుందంటే 23,152.5. సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. సో మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా చేయొచ్చు. లేదు అనుకుంటే సంవత్సరానికి ఒకసారి జనాభాని మనం ఫైండ్ అవుట్ చేసి 5% పెరుగుదల మీద చేస్తే ఈ విధంగా వస్తుంది. సో 2 మెథడ్స్లో చేసినా ఒకటే. మనకి టైం కలిసి రావాలంటే సెకండ్ మెథడ్ అప్లై చేయడం బెటర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 16th ప్రాబ్లం. ఒక టెలివిజన్ 21,000కు కొనబడింది. 1 సంవత్సరం తర్వాత దాని విలువలో తరుగుదల 5%. తరుగుదల అనగా ఆ వస్తువు వాడకం కాలమును బట్టి దాని విలువ తగ్గడం. 1 సంవత్సరం తర్వాత టీవీ వెల కనుగొనమన్నారు. అంటే మనకి ఒక టెలివిజన్ వెల ఎంత ఇచ్చారు? 21,000 ఇచ్చారు. 1 సంవత్సరం తర్వాత తగ్గుదల ఎంత అన్నారు? 5% తగ్గిందన్నారు. సో 5% తగ్గిన తర్వాత ఆ టీవీ వెల ఎంత అంటున్నారు. సో మనకి అసలు ఎంత ఇచ్చారు? P = 21,000 ఇచ్చారు. P = 21,000 ఇచ్చారు. R = ఎంత? 5% ఇచ్చారు. సో n = 1 సంవత్సరం అన్నారు. ఇక్కడ ఏమన్నా తగ్గుదల శాతం అన్నారు కాబట్టి మనకి 5% తగ్గుదల = 5/100 × 21,000కి కడతాం. చేస్తే ఎంత వస్తుంది? 2 zeros క్యాన్సిల్ అవుతాయి. మనకి 5 × 210 అంటే 1050. సో ఈ వచ్చిన దాన్ని 5%లో వచ్చిన దాన్ని మనం 21,000 నుంచి మైనస్ చేస్తాం. సంవత్సరం చివర టీవీ వెల = 21,000 మైనస్ 1050. సో 21,000లోంచి 1,050ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0, 10 - 5 అంటే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9, ఇక్కడ 0 ఉంటుంది, 10 - 1 అంటే 9, 1 అంటే ఎంత వచ్చింది మనకి? 19,950. సో 19,950. ఎందుకని?
మనకి తగ్గింది కాబట్టి 5% తగ్గింది అంటే 21,000కి ప్రజెంట్ ఈ సంవత్సరంలో 21,000కి కొన్న టీవీ బిల్ అనేది 5% తగ్గింది కాబట్టి సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అంటే 19,950. సో మనకు 5%లో తగ్గుదల రేట్ కడతాం, వచ్చిన దాన్ని ఈ టోటల్ అమౌంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వస్తుంది. సో దీన్నే వేరే విధంగా కూడా చేయొచ్చు. A = P × 1 - తగ్గిదల కాబట్టి సంవత్సరానికి 1 - R/100 × హోల్ పవర్ n. సో ఎంత 21,000 × 1 - R అంటే 5/100 హోల్ పవర్ ఎంత 1 కదా. సో 21,000 ఇంటూ మనకి ఇక్కడ ఎంత, ఇది క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుంది, 5 అనేది 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 - 1 అంటే ఎంత, 19/20. సో 21,000 ఇంటూ 19/20. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 2 × 1 = 2, 0, 5 × 2 = 10. 105 ఇంటూ, సో ఇక్కడ 0 ఉంది, ఈ 0 కూడా తీసుకోండి. సో 1050 ఇంటూ 19. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 19,950 వస్తుంది. సో ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, లేదంటే మనం ఫస్ట్ చేసిన మెథడ్ అయినా చేయొచ్చు. సో థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.